కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం, వాస్తవాలను జనం ముందు ఉంచుదాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదు. అప్పగింతకు ఓకే చెప్పిందే కేసీఆర్. ఏపీ నీళ్ల దోపిడీకి వంత పాడిండు. అప్పుడు తప్పులు చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాడు. వాటన్నింటినీ ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచన. ప్రాజెక్టుల పనితీరుపై ప్రజాభవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన. కృష్ణా జలాలపై ఇవాళ అసెంబ్లీలో 2 తీర్మానాలు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ఒక తీర్మానం, సాగర్ పై నుంచి సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకునేలా మరో తీర్మానం. కృష్ణా బేసిన్ లో మళ్లీ ఫ్రెష్ గా నీటి వాటాలు తేల్చేలా కేంద్రంపై పోరాటం. నేడో రేపో ఇరిగేషన్ పై అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేయబోతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నీకు ఏమాత్రం శరం అనిపించినా, ఏమాత్రం సిగ్గు అనిపించినా ఇంట్లోకి కదలకి నువ్వే దొంగవా, నువ్వే దొంగ సద్దులు కట్టి పంపినోడు బా, మళ్ళా మా బువ్వెత్తుకపోయిరా పోతావు నువ్వు. నీటి వాటాల కోసం కొట్లాటే. ప్రస్తుతం కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇస్తున్నారు. నీళ్ల వాటా తగ్గడానికి గత కేసీఆర్ సర్కార్ తీరే కారణమని ప్రస్తుత ప్రభుత్వం మండిపడుతున్నది. నీళ్లలో న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రెడీ అయింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా బేసిన్ లోని రాష్ట్రాలన్నింటికీ మరోసారి నీటి వాటాల పంపిణీ కోసం ఉద్యమించాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక రేపు కాళేశ్వరానికి సీఎం, మంత్రులు 80 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కుంగిన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. నీటి ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలను జనం ముందుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మన నీళ్లను ఏపీ ఎత్తుకపోయేలా కేసీఆర్ ఏ విధంగా సహకరించారనేది కళ్ళ కట్టినట్టు వివరించేందుకు సమాయత్తమవుతున్నది. కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీ వేదికగా కడిగేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ తప్పులను ఎండగడదామని, ప్రజలకు వాస్తవాలను వివరిద్దామని ఆయన సూచించారు. ఇందుకోసం సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చెప్పారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ అంశాలపై ఆదివారం ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ అవగాహన కల్పించారంటూ ఒక వార్త. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 2016-17లోనే కాంగ్రెస్ పార్టీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ రోజు రాసినాం. ఆ రోజు రాసిన దాంట్లో కేసీఆర్ చేసిన మోసాలు ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రావినారాయణ రెడ్డి భవన్లో వేసిన దాంట్లో అందులో కీలకంగా ఆ రోజు టైపింగ్ నేనే చేసిన ఆ వ్యవహారం అంతా కూర్చోబెట్టుకొని ఇంజనీర్లను కూర్చొని అయితే విషయం ఏంటంటే కేసీఆర్ అనేటోడు చాలా దుర్మార్గంగా నీళ్లను చూపెట్టి నిధులు ఎట్లా కొట్టుకోపోవచ్చు అనేది నేర్చుకున్నాడు. ఆదివారం ప్రజాభవన్లో ఇరిగేషన్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ఇక రేపు కాళేశ్వరానికి పోతావురట. కాళేశ్వరం అందాలు సందాలు, వాటి గొప్పతనము, అహో కాళేశ్వరము, దాని అప్పు ఎప్పుడో ఉందా వీడియో? అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయిన తలసరి ఆదాయంలో ఊరికే ఓలే. ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది. మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ, తీరిపోయిందట. ఇంత దొంగ అన్నట్టు ఏక్ నంబర్ చోర్. భూప్రపంచం మీద ఈయన దొంగ ఉన్నాడు. ఏదో గిట్లొస్తుంది. సప్పట్లు వాళ్ళ జీవితమే సప్పట్లు పెట్టే జీవితం కానీ